ఈ ఉదయకాల సమయంలో మార్నింగ్ 5 o'clockకి నేను లేచినప్పుడు నా చెవులో ఒక స్వరం వినబడుతుందండి. నాకు అప్పుడు అర్థమైంది. నాకు 5 నిమిషాలు ఇచ్చినా నేను దాని గురించి చెప్తాను అనుకున్నాను, అదే చెప్పబోతున్నాను. ఈరోజు ఉదయకాల సమయంలో 5 గంటలకు నేను లేకగానే నా చెవులో ఒక స్వరం వినబడుతుంది. అదేంటంటే, దేవుని స్థానము దేవునికి ఇచ్చుట, దేవుని స్థానము దేవునికి ఇచ్చుట, గివ్ గాడ్ హిస్ ప్లేస్. ఈ షార్ట్ మెసేజ్ యొక్క టైటిల్ అదే, గివ్ గాడ్ హిస్ ప్లేస్. దేవుని స్థానము దేవునికి ఇవ్వాలి, దేవుని విలువ దేవునికి ఇవ్వాలి. ఒకసారి ఒక జ్యువెలరీ షాప్లో కోతులు ప్రవేశించాయంట. కోతులు అంటే తెలుసు కదా, కొంతమంది మనుషులు తోకలు లేని కోతుల్లా ఉంటారు, కోతి వేషాలన్నీ వేస్తూ ఉంటారు. అవి రియల్ కోతులు లేండి, మనుషులు కోతుల్లా ప్రవర్తించిన వాళ్ళు కాదు, రియల్ కోతులు. ఒక జ్యువెలరీ షాప్లోకి అర్ధరాత్రి సమయంలో వెళ్ళిపోయాయి. వెళ్ళిన తర్వాత ఈ కోతులు కోతి చేష్టలు చేసేసి బయటికి వెళ్ళిపోయాయి. మార్నింగ్ అవ్వగానే జ్యువెలరీ షాప్ వాళ్ళు కోతులు వచ్చాయి అని ఇదంతా ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే అని షాప్ ఓపెన్ చేశారు, సేల్స్ అవుతూ ఉన్నాయి. కొంతమంది నెక్లెస్ కొనుక్కున్నారు, తర్వాత బ్యాంగిల్స్ కొనుక్కున్నారు, ఇయర్ రింగ్స్ కొనుక్కున్నారు. బిల్లింగ్ సెక్షన్ దగ్గరికి రాగానే చాలా పెద్ద బంగారు నెక్లెస్, దాని ప్రైస్ ట్యాగ్ చూస్తే 10,000 అని ఉంది. అర్థమవుతుందండి, పెద్ద నెక్లెస్కి 10,000 అని ఉంది, చిన్న ఉంగరానికి 1,00,000 రూపాయలు అని ఉంది. అయితే ఈ షాప్ వాళ్ళకి ఏమో అర్థం అవట్లేదు, ఏంటిది ఇంత చక్కగా ప్రతిదాని వెయిట్ చూసి మేము ప్రైస్ ట్యాగ్ పెడితే సడన్గా వీటి ప్రైజెస్ అన్నీ మారిపోయాయి ఏంటి, వీటి విలువలు ఎందుకు మారిపోయాయి అని వారు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూస్తే వారికి అర్థమైంది, ఆ రోజు రాత్రి కోతులు వచ్చి అవి చేసిన కోతి చేష్టలు ఏంటంటే ప్రైస్ ట్యాగ్లు మార్చేసాయి అనమాట. కాస్ట్లీ వాటికి చీప్ ప్రైస్ ట్యాగ్లు, చీప్ వాటికి కాస్ట్లీ ప్రైస్ ట్యాగ్లు. మన జీవితంలో దేవుడు లేనప్పుడు వాల్యూలెస్ థింగ్స్కి వాల్యూ ఇస్తాము, వాల్యుబుల్ థింగ్స్కి వాల్యూ ఇవ్వం. కానీ దేవుడు మన జీవితంలో ఉంటే, దేవునికి మన జీవితంలో స్థానాన్ని ఇస్తే, దేవుని మన జీవితంలో గణపరిస్తే ఏవి విలువైనవో ఏవి విలువ లేనివో ముందు మనం తెలుసుకుంటామండి. వీ విల్ హ్యావ్ అ రియలైజేషన్ అబౌట్ వాట్ ఈస్ వాల్యుబుల్ అండ్ వాట్ ఈస్ నాట్. అసలు ఏది విలువైనది ఏది విలువైనది కాదు మనకు తెలిసినప్పుడు విలువైన వాటికి విలువనిచ్చి విలువ లేని వాటిని ప్రక్కన స్థానంలో తర్వాత స్థానాల్లో పెడతాం. ఈ రోజుల్లో చాలామంది యవ్వనస్తులు వారి జీవితాల్లో ఎందుకు పాడైపోతున్నారంటే వాల్యూలెస్ థింగ్స్కి చాలా వాల్యూ ఇచ్చేస్తున్నారు. చూడండి, నేను అందరికీ బాగా కనబడాలి, అందంగా కనబడాలని ఈ మధ్యకాలంలో వార్తాపత్రికల్లో ఒక వార్త వచ్చింది. ఏమనంటే, ఒక యవ్వనస్తురాలకి హెయిర్ ఫాల్ అవుతుందంట. హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే తన తల మీద ఉన్న హెయిర్ అంతా గ్రాడ్యువల్గా మొత్తం పోతున్నాయి. అంటే మనందరికీ హెయిర్ ఫాల్ అవుతుందిలేండి, డాక్టర్స్ అంటే రోజుకి ఒక మినిమం 100 హెయిర్ ఫాల్ అవుతుందంట. అండ్ దట్స్ ఓకే, ఎందుకంటే మళ్ళీ గ్రో అవుతుంది కాబట్టి హెయిర్. ఆమెకు అంతకంటే ఎక్కువ హెయిర్ ఫాల్ ఉండేసరికి షీ వాజ్ డిప్రెస్డ్. నాకు జుట్టు ఊడిపోతుంది, నేను గుండె అయిపోతే నన్ను ఎవరు చూడలేరని ఆమె వెళ్ళి సూసైడ్ కమిట్ చేసుకుందంట. షీ డిడ్ంట్ నో దట్ హర్ లైఫ్ వాజ్ మోర్ వాల్యుబుల్ దాన్ హర్ హెయిర్. జుట్టు కంటే జీవితం విలువైనదని అమ్మాయి మర్చిపోయింది. ఈ రోజుల్లో చాలామంది ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ రాకపోగానే మా అమ్మ నాన్నకు మొహం ఎలా చూపించాలి, మా ఫ్రెండ్స్కి ఎలా చెప్పాలి, అందరికంటే ముందు నేను తక్కువ స్థితిలో ఉంటాను కదా అని డిప్రెస్ అయిపోయి చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. జీవితం యొక్క విలువ తెలియక ఏవి అంత విలువైనవి కాదో వాటికి కొన్నిసార్లు మనం విలువనిచ్చి జీవితంలో చిన్న చిన్న వాటికి చాలా డిసప్పాయింట్ అయిపోయి మన జీవితంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాము. అయితే ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నీ జీవితంలో దేవుని స్థానం దేవునికి ఇస్తే ఆ తర్వాత నీకు ఏది విలువైనదో ఏది విలువైనది కాదో నీకు అర్థమవుతుంది. ఇప్పుడు దేవుని స్థానం ఏంటి? వాట్ షుడ్ బి గాడ్స్ ప్లేస్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్? మన జీవితంలో దేవుడు ఏ ప్లేస్ కోరుకుంటున్నాడు? ఒక సింపుల్ లాజిక్తో నేను ప్రారంభిస్తాను ఈ అంశాన్ని. దేవునికి ఏ ప్లేస్ మన లైఫ్లో ఇవ్వాలి అంటే, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఎందుకు తెలుసా? తల్లి గర్భంలో మనం రూపించబడక మునుపే, ఈవెన్ బిఫోర్ యువర్ మామ్ అండ్ మై మామ్ న్యూ దట్ వీ వర్ కన్సీవ్డ్, దేవుడు మనల్ని చూశాడండి. హల్లెలూయా! అర్థమవుతుందండి. మన తల్లి తండ్రికి కూడా మనం పుడతామని తెలీదు, కానీ అంతకంటే ముందే దేవుడు మన పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉండి మన తల్లి గర్భంలో ఒక చిన్న సెల్గా మనల్ని పంపించి ఒక 9 monthsలో ఒక కంప్లీట్ బేబీగా గ్రో అయ్యి లోకంలోకి రావడానికి అది దేవుని ఉద్దేశం. సో గాడ్ ఫస్ట్ సా us, గాడ్ ఫస్ట్ థాట్ అబౌట్ us, గాడ్ ఫస్ట్ ప్లాన్డ్ us, గాడ్ ఫస్ట్ లవ్డ్ us, గాడ్ ఫస్ట్ చోజ్ us. అర్థమవుతుందండి. దేవుడు ముందు మనల్ని చూశాడు, దేవుడు ముందు మన జీవితం కొరకు ఒక ప్రణాళిక వేశాడు, దేవుడు ముందు మనల్ని ప్రేమించాడు, దేవుడు ముందు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ముందు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. సో చాలాసార్లు మనం అనుకుంటాం, నా లైఫ్లో ముందు తల్లిదండ్రులు అనుకుంటాం. మాతృదేవోభవ పితృదేవోభవ అని కొన్ని సామెతలు ఉంటాయి కదండి. తల్లిదండ్రులు ప్రేమించాలి, గౌరవించాలి, కరెక్టే, బట్ ఓన్లీ ఆఫ్టర్ గాడ్. దేవుని తర్వాత ఎవరి స్థానమైనా. హల్లెలూయా! సో దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి. ఎందుకంటే అసలు ఈ లోకంలోకి మనం వచ్చామంటేనే ముందు మన కోసం దేవుడు ఆలోచించాడు కాబట్టి. బికాజ్ హీ ఈజ్ ఆ క్రియేటర్. మన సృష్టికర్త
ఆయన కాబట్టి ఆయనకు మన జీవితంలో ప్రథమ స్థానము ఇవ్వాలి. ఇంకొక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే గాడ్ డిమాండ్స్ ఫస్ట్ ప్లేస్ అండ్ గాడ్ డిజర్వ్స్ ఫస్ట్ ప్లేస్. గుర్తుపెట్టుకోండి మాటలు. గాడ్ డిమాండ్స్ ఫస్ట్ ప్లేస్, గాడ్ డిజర్వ్స్ ఫస్ట్ ప్లేస్. మన జీవితంలో ప్రథమ స్థానం దేవుడు అడుగుతున్నాడు, ఆశిస్తున్నాడు, ఆయన కోరుకుంటున్నాడు. ఆయనకి చెందాల్సిందే అది. ఆయనకు తప్ప ఇంకెవరికి చెందడానికి వీలు లేదు. నోబడీ డిజర్వ్స్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ యువర్ లైఫ్. ఒకవేళ ఎవరైనా దేవునిలో ఎదుగుతున్న వ్యక్తిని పిలిచి వాట్ ఈస్ ద గ్రేట్ కమిషన్, దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ ఏంటండి, దేవుడిచ్చిన గొప్ప పని ఏంటి ప్రతి విశ్వాసి కంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు మనందరికీ తెలుసు. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగును. ఇదంతా చెప్పేస్తాం. ఫస్ట్ కమిషన్ లేకపోతే గ్రేటెస్ట్ కమిషన్ మనకి తెలుసు, కానీ గ్రేటెస్ట్ కమాండ్మెంట్ మనం మర్చిపోతూ ఉంటామండి. మళ్ళీ చెప్తున్నాను, వీ నో ద గ్రేటెస్ట్ కమిషన్ బట్ వీ ఫర్గెట్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అని దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన బాధ్యత అయితే, దేవుడు తన ప్రజలకు ఇచ్చిన ముఖ్యమైన ఆజ్ఞ ఏంటో తెలుసా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. ఇది ప్రతి ఒక్కరు బైబిల్లో అండర్లైన్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఈ వచనాన్ని ఖచ్చితంగా బై హార్ట్ కూడా చేయాలి. చదవండి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. అందుకైన నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను అనున్నది ఇది ముఖ్యమైనది, మొదటియునైన ఆజ్ఞ. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ద గ్రేటెస్ట్ కమాండ్మెంట్. ఇది యేసయ్య చెప్పారండి, నోబడీ ఎల్స్. యేసయ్య నోటి నుండి వచ్చిన మాట. ముఖ్యమైనది, ప్రధానమైనదైన ఆజ్ఞ ఏంటి అంటే, నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రేమించాలి. సో జీవితంలో ఫస్ట్ ప్లేస్ ఎవరికి? దేవునికే. జీవితంలో బెస్ట్ ప్లేస్ ఎవరికి? దేవునికే. జీవితంలో బెస్ట్ లవ్ ఎవరికి ఇవ్వాలి? దేవునికే. జీవితంలో ఫస్ట్ లవ్ ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ లవ్ దేవుడికి ఇస్తాం. ఎప్పుడు తెలుసా? బాప్తిసం తీసుకున్నప్పుడు కదండి. బాప్తిసం తీసుకున్నప్పుడు మనం ఓవర్ఫ్లో అయిపోతూ ఉంటాం జాయ్ ఆఫ్ ద లార్డ్తో, దేవుని అంత ఆనందంతో. ప్రతి మీటింగ్కి వచ్చేస్తూ ఉంటాం. కనిపించిన వాళ్ళకి, కనిపించిన వాళ్ళకి అందరికీ సువార్త చెప్పేస్తూ ఉంటాం. ఏదో రకంగా దేవుని కొరకు వాడబడాలనుకుంటాం. నెమ్మదిగా రోజులు గడిచే కొద్దీ ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఏం వెళ్తాంలే, ఎవరో ఒకరు పాడేస్తారులే, ఎవరో ఒకరు తుడిచేస్తారులే, ఎవరో ఒకరు చేసేస్తారులే, ఎవరో ఒకరు దేవుడి కొరకు ఇచ్చేసుకుంటారులే, నేను ఎందుకు చేయడం అని కొన్నిసార్లు మనం తగ్గిపోతూ ఉంటుందండి. మన మొదటి ప్రేమను చాలాసార్లు మనం విడనాడుతూ ఉంటాం. ఒక మాట చెప్పమంటారా? నువ్వు దేవుని కొరకు కానుక ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు ఎవరో ఒకరి ద్వారా ఇప్పించుకొని తన సేవకులు చేపడుతున్న ప్రతి కార్యాన్ని దేవుడు జరిగించుకుంటాడు. నువ్వు పాటలు పాడినా పాడకపోయినా దేవుడు ఒక గాడిదనైనా నిలబెట్టి పాటలు పాడించేసుకుంటాడు. అర్థమవుతుందండి? ఎవరినైనా వాడుకుంటాడు దేవుడు. నువ్వు దేవుని కొరకు పని చేసినా చేయకపోయినా గాడ్ హ్యాస్ సమ్మన్, ఎవరో ఒకరిని దేవుడు వాడుకుంటాడు. కానీ నువ్వు వాడబడితే నీకు ఆశీర్వాదం. హల్లెలూయా. నువ్వు ఉపయోగపడితే నీకు ఆశీర్వాదం. నేను పక్కన కూర్చుంటాను, నా బలాన్ని నా శక్తిని దాచుకుంటానులే, ఇంకెవరో వాడబడితే చాలే, దేవుడి కోసం అంత ఎక్కువ కష్టపడిపోవాలి ఎందుకు? కొంతమంది ఏమనుకుంటారు తెలుసా అండి? ఇఫ్ ఐ వర్క్ హార్డ్ ఫర్ ద లార్డ్, దేవుని కొరకు నేను కష్టపడితే దైవజనులకు ఉపయోగం అనుకుంటారు. దైవజనులకు ఉపయోగమో వాళ్ళ సంఘం డెవలప్ అవుతుంది. కాదండి, నీకే ఉపయోగం. హల్లెలూయా. నిన్ను రక్షించిన దేవునికి నువ్వు రుణం తీర్చుకుంటున్నావు అంతే. నేను ప్రతిరోజు నన్ను నేను అలాగే మోటివేట్ చేసుకుంటాను. నేను సేవలోకి వచ్చింది ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అమెరికా దేశంలో ఉద్యోగం చేస్తూ నా జాబ్ రిజైన్ చేసి ఎందుకు వచ్చాను? నీ పని చేయడానికే కదా ప్రభా. చేస్తానయ్యా, నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా, ఏం చేయమంటే అది చేస్తా, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తా. కొన్నిసార్లు అలసట వస్తుంది, కొన్నిసార్లు కృంగుదల వస్తుంది, కొన్నిసార్లు మనుషులు మాట్లాడి సూటిపోటు మాటలు గన్లో బుల్లెట్స్ పెట్టి పేల్చేసినట్టు ఉంటుంది గుండెల్లోకి. అయినా ఒకటే జ్ఞాపకం చేసుకుంటా, ప్రభా ఈ జీవితం నువ్వు ఇచ్చిందే కదా, ఇలా బ్రతుకున్నానంటే నీ కృపే కదా, ఎలాగైనా నేను పనిచేస్తానయ్యా. వాడుకున్నంతకాలం వాడబడతా. జీవితంలో ఒక టైం వస్తుందండి, కదలలేని మెదలలేని టైం ఒకటి వస్తుంది తెలుసా? ఇప్పుడు తెలియదు అది యవనస్తులకి. ఇప్పుడు బాగా ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటారు కదా. ఇప్పుడు ఉన్న ఎనర్జీ అంతా సెల్ఫీలు దిగడానికి, ఉన్న ఎనర్జీ అంతా సైట్ సీయింగ్కి, ఉన్న ఎనర్జీ అంతా సోషల్ మీడియాలో స్క్రోలింగ్కి, ఉన్న ఎనర్జీ అంతా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి, రకరకాల వాటికి ఖర్చు పెట్టేస్తారు. ఒక టైం వస్తుందండి, కుర్చీలో కూర్చొని కదలలేం, మంచంలో పడుకొని మెదలలేం తెలుసా? ఒక టైం విల్ కమ్. అప్పుడు ఏం చేయలేము. దేవుని కొరకు ఏమన్నా చేయాలన్నా, దేవుని పట్ల మన ప్రేమను చూపించాలన్నా ఇదే సమయం. హల్లెలూయా. ఇప్పుడు నవ్ యూ హ్యావ్ గాట్ ద టైమ్, ద ఆపర్చునిటీస్, ద స్ట్రెంగ్త్ అండ్ ద గ్రేస్,
దేవుని కృప నీతో ఉంది. మంచి సంఘంలో దేవుడు మిమ్మల్ని ఇక్కడ బెరాక పరిచర్యలలో అద్భుతమైన అవకాశాలు దైవజనులు మీకు కల్పిస్తారు. మీరు వాడబడాలనుకుంటే యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ టు సర్వ్ ద లార్డ్. ఆ అవకాశాలను మీరు సద్వినియోగము పరుచుకోండి. దేవుణ్ణి మనం గనపరచకుండా, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా మన జీవితాల్లో కొన్ని అడ్డం వస్తూ ఉంటాయి. అవి ఏంటో తెలుసా? మన జీవితాల్లో ఉండే ఐడల్స్. అమ్మో, ఐడల్స్ అంటే మాకు తెలియదండి. ఐడల్స్కి మేము చాలా దూరంగా ఉంటామండి. ఐడల్ వర్షిప్ అంటే మాకు తెలియదండి. పుట్టుక క్రైస్తవులం అండి, క్రైస్తవ గృహంలో పుట్టామండి అని చాలామంది చెప్తారండి. దేవుడు చెప్తున్న ఐడల్స్ ఏంటో తెలుసా? ఆయన కంటే ఎక్కువ స్థానం నువ్వు దేవునికి ఇచ్చినా, దేనికి ఇచ్చినా అదొక ఐడలే. కొంతమంది అబ్బాయిల మనసుల్లో అమ్మాయిలు ఉంటారు ఐడల్స్, కొంతమంది అమ్మాయిల మనసులో అబ్బాయిలు ఉంటారు ఐడల్స్. కొంతమంది అబ్బాయిలకి వాళ్ళ బుల్లెట్ బైకే ఒక ఐడల్ కదండి. కొంతమంది అమ్మాయిలకి వాళ్ళ అందమే ఒక ఐడల్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆ అద్దం ముందే సమయం అంతా అయిపోతూ ఉంటుంది కదండి. వీ నో ఆర్ ఐడల్స్ కదండి. మనం దేవుని కంటే ఎక్కువ దేనికి స్థానం ఇస్తున్నామో మనకు తెలుసు. మనం దేవుని కంటే ఎక్కువ దేన్ని ప్రేమించినా అది పాపమే, అది దేవుడు మెచ్చడు. దేవుని ఘనపరచని నిర్ణయాలు తీసుకోవడానికి చాలాసార్లు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకపోవడము మన జీవితాల్లో చాలాసార్లు మనల్ని ఆ విధానంలో నడిపించేస్తూ ఉంటుంది. ఇంగ్లీష్లో ఒక కొటేషన్ ఉంటుంది, ఏమనంటే ఈ గర్ల్స్ డోంట్ హ్యాంగ్ అవుట్ విత్ చిక్స్ అంట. ఈ గర్ల్స్ డోంట్ హ్యాంగ్ అవుట్ విత్ చిక్స్. మీరు ఎప్పుడైనా చూసారండి గద్ద పిల్లలు కోడి పిల్లలతో తిరగడం? ఎప్పుడైనా చూసారా? గద్ద పిల్లలు అవి పైనే ఉంటాయి, కోడి పిల్లల కిందే ఉంటాయి. మనం గద్ద పిల్లలు అంటోళ్ళం. హల్లెలూయా. దేవుడు అన్నాడు, యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు, వారు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగును. పైన ఉండాలి, నీ ఆలోచనలు కూడా పైకి ఉండాలా. కిందకు చూడొద్దు, భూలోక సంబంధంగా ఆలోచించద్దు. భూలోక సంబంధంగా బ్రతికే వ్యక్తుల కొరకు, ఈ లోకం కొరకే అన్నట్లు బ్రతికే వ్యక్తులతో నీకు అసలు పొంతన కూడా వద్దు. సో డు నాట్ హ్యాంగ్ అవుట్ విత్ అన్గాడ్లీ పీపుల్. దేవుణ్ణి గణపరచడం అంటే ఏంటంటే దేవునికి ప్రథమ స్థానము ఇవ్వడము, దేవునికి ప్రాముఖ్యతను ఇవ్వడం. ఆనరింగ్ గాడ్ ఇన్ ఎవ్రీ డెసిషన్ యూ మేక్. నీవు తీసుకునే ప్రతి తీర్మానంలో దేవుని గణపరచడము, దేవునికి ఇష్టమైన తీర్మానాలు చేయడం. రెండవదిగా నీ హృదయంలో ఏదైనా ఐడల్స్ ఉంటే పక్కన పడే. నీ హృదయంలో ఏదైనా విగ్రహాలు ఉంటే తీసి పక్కన పడే. ఒకవేళ విగ్రహాలు తీసి పక్కన పడేయకపోతే దేవుని కంటే ఎక్కువగా నువ్వు దేనన్నా ప్రేమిస్తున్నావంటే నువ్వు తప్పు రూట్లో ఉన్నావు, గమనించు. మూడవదిగా దేవుడు అంటున్నాడు నన్ను గణపరచడం అంటే గాడ్ ఈస్ పర్టిక్యులర్ అబౌట్ హిస్ డే. దేవుని దినం ఒకటి ఉందండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 13వ వచనంలో ఆ మాట చూస్తాం. చూడండి, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం చదవండి తీసిన వారు. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. హల్లెలూయా. 14వ వచనం ఎంతమందికి ఇష్టం అండి? నాకు చాలా ఇష్టం. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను, అది మనకి ఎవరైనా వాగ్దానం ఇచ్చారనుకోండి, ఇంకా గట్టిగా పట్టేసుకుంటాం. దేశం యొక్క ఉన్నత స్థలములు అంటే ఎక్కడికి వెళ్ళిపోతానో, అక్కడికి వెళ్ళిపోతానేమో, ఇక్కడికి వెళ్ళిపోతానేమో, సివిల్స్లో సెలెక్ట్ అయిపోతానేమో, ఒక కంపెనీకి CEO అయిపోతాను, ఎన్ని కలలుగా అంటారు. దేవుడు అంటున్నాడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కిస్తాను. కానీ దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నీవు ఎక్కాలంటే విశ్రాంతి దినాన్ని నీవు పరిశుద్ధంగా ఆచరించాలి. వారంలో 7 రోజులు ఉన్నాయి. 7 రోజుల్లో దేవుని దినం ఒక్కరోజే. ఆ ఒక్కరోజే చాలామంది ఎన్ని పనులు పెట్టుకుంటారు, అవునా కదా? షాపింగ్ ఆదివారమే, తర్వాత రోడ్డు సర్వేయింగ్ ఆదివారమే, బైకుల మీద తిరగడం ఆదివారమే, చిట్ చాటింగ్ ఆదివారమే, అన్ని పనులు ఆదివారం పెట్టుకుంటారు. దేవునికి మాత్రం ఆదివారం ఇవ్వవలసిన స్థానం చాలామంది ఇవ్వరు. దేవుడు అంటున్నాడు నన్ను గణపరిస్తే నా దినాన్ని కూడా మీరు గణపరచండి. ఆదివారం కొరకు మనందరం ఎగ్జైట్ అవ్వాలండి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎక్స్కర్షన్ అంటే ఎగ్జైట్ అవుతారు కదా, సైట్ సీయింగ్ అంటే ఎగ్జైట్ అవుతారు, మన బర్త్డే అంటే ఎగ్జైట్ అవుతాం, సండే అంటే ఎగ్జైట్ అవ్వాలి మనం. హల్లెలూయా. ఎందుకంటే సండే రోజు నేను విశ్రాంతి దినాన దేవుని సన్నిధిలో నేను స్తుతించబోతున్నాను, దేవుని గణపరచబోతున్నాను, దేవుని ఆరాధించబోతున్నాను. కనుక నా మాటలు ముగిస్తున్నాను. దేవుని గణపరచాలి మన జీవితంలో. దేవుని గణపరిచే వారిని దేవుడు గణపరుస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి లైఫ్లో ముందుండాలని ఉందండి? నాకుందండి. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
జీవితంలో ముందుండాలి, జీవితంలో పైకి వెళ్ళాలి, నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలని అందరికీ ఉంటుంది. కానీ వాక్యం చెప్పింది మాత్రం చాలామంది ఫాలో అవ్వరు. దేవుడు అంటున్నాడు నేను గణపరుస్తా. దేవుడు గణపరిస్తే అది మామూలుగా ఉండదండి. దేవుడు హెచ్చిస్తే అది మామూలుగా ఉండదు. దేవుడు అంటున్నాడు నేను గణపరుస్తాను, కానీ నన్ను గణపరిచిన వారిని నేను గణపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. నాకు మొదటి స్థానం ఇచ్చి చూడండి, నేను మిమ్మల్ని ఎలా ముందు పెడతాను అంటున్నాడు దేవుడు. దేవుడిని అన్ని విషయాలు నువ్వు ముందు పెడితే దేవుడు నిన్ను అన్ని విషయాలు ముందు పెడతాడు. హల్లెలూయా. చాలాసార్లు చాలామంది యవనస్తులు దేవుని వెనకాల పెట్టేస్తారు. నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని వెళ్తూ ఉంటారు. అమ్మ నాన్న మాట వినరు, పెద్దల మాట వినరు, దైవజనులంటే గౌరవం ఉండదు. ఎవరైనా కఠినంగా మాట్లాడితే తప్పును గనక ఎవరైనా ఎత్తి చూపిస్తే వాళ్ళంటే కళ్ళెర్ర చేసేస్తారు. ఇంక ఇదే చర్చ, మాకు వేరే చర్చ లేదా, ఇంక అక్కర్లేదులే, మమ్మల్ని ఎవరు మెచ్చుకుంటారు అక్కడికి వెళ్తాం కానీ మమ్మల్ని సరిదిద్దే వాళ్ళ దగ్గరికి వెళ్ళమనుకుంటారు. దేవుని వాక్యము, దేవుని సేవకుల ద్వారా దేవుడు మనల్ని సరిదిద్దుతున్నప్పుడు, సరిచేస్తున్నప్పుడు లోబడి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చి ఆయన గణపరిచినప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తారు.